నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నా కొమ్మినేని శ్రీనివాస్ ఎక్కువ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ రూపంలో నిరూపించారు. అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ ఇలాంటి వాళ్ళనే పరామర్శించడానికైనా సరే, ఇలాంటి వాళ్ళకే ఎంకరేజ్ చేయటం గాని జగన్మోహన్ రెడ్డికి ఉన్న లక్షణాలని ఏపీ ప్రజలు అందరూ అంటున్న వ్యాఖ్యలు ఇవి. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈరోజు కొమ్మినేని అరెస్ట్ అయింది, అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దానికి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నా కొమ్మినేని ఎక్కువ అన్నట్టు ట్వీట్ చేశారు మేడం. దీన్ని ఎలా చూడాలి మేడం అసలు? ఎలా చూడడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ట్వీట్గానే చూడండి. జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం స్పందిస్తారు, ఏ అంశాలైతే స్పందిస్తారు, ఎలాంటి వాళ్ళ కోసం ఆయన పరిగెట్టుకుని వెళ్తారు, అది హెలికాప్టర్ కావచ్చు, విమానం కావచ్చు, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుకుని, అంటే మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఒక లైవ్ షో నిర్వహించే ఒక వ్యక్తి తన లైవ్ షోలో ఒకళ్ళు తప్పు మాట్లాడుతుంటే దాన్ని ఖండించాలి, వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆ రెండూ చేయలేదు. అంటే ఆయన ఎప్పుడూ అలా చేయకుండా ఉండుంటే సర్లే కొమ్మినేని గారు ఎవరిని కూడా ఖండించరు, ఆయన నేచర్ అది అని అందరూ అనుకుంటారు. కానీ అలా కాదు. ఆయన చాలా సందర్భాల్లో ఆయన లైవ్ షోస్లో ఇలా మాట్లాడకూడదండి, ఇది కాదండి, ఇలా మాట్లాడకండి అని చాలా తీవ్రంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా లక్ష్మీపార్వతి విషయంలో ఆయన చాలా తీవ్రంగా ఖండించాడు. ఆయన అసలు మీకు అక్క ఏంటి, మహిళల్ని కించపరుస్తారా, మీకు అక్క చెల్లెళ్ళు లేరా అంటూ మాట్లాడిన వ్యక్తి అదే లక్ష్మీపార్వతి నవ్వుకుంటూ ఓ పక్క అతను అడుగుతూ ఉంటే ఎన్టీఆర్ గారితో ఆవిడ సహజీవనం గురించి అది మాట్లాడుతుంటే ఆవిడ అక్కడ నవ్వుకుంటూ ఉంది. ఆవిడ మొహం చూపించలేదు కానీ మనకు వాయిస్ వినిపించింది. ఆ తర్వాత ఆవిడ హుందాతనం లేకుండా సరే అతను తప్పు మాట్లాడాడు కాలరు, ఈయన ఖండించారు. అప్పుడు ఆవిడ గమ్మునుండాలి కదా లక్ష్మీపార్వతి గారు. ఆవిడ ఏం చేసింది తెలుసా? ఎన్టీ రామారావు గారి ఇంట్లో వాళ్ళ మనవరాలు రెండో పెళ్లి చేసుకోలేదా, ఎన్టీఆర్ గారు కూతురు రెండో పెళ్లి చేసుకోలేదా, నువ్వు ఆ ఇంటి మనిషివని చెప్తున్నప్పుడు, ఎన్టీఆర్ గారి భార్యని అన్నప్పుడు, ఇదే నిజంగా బసవతారకం గారు అయితే ఆ ప్లేస్లో ఉంటే బై ఛాన్స్, అంటే మంచిగా నేను అనేది, ఎప్పుడైనా ఆవిడ తన పిల్లల్ని అలా మాట్లాడతారా? తన మనవళ్ళ గురించి అలా మాట్లాడతారా? మనవరాళ్ళ గురించి మాట్లాడరు కదా. ఎందుకంటే బసవతారకం గారు చాలా హుందా మనిషి. ఆవిడ ఎప్పుడూ బయటికి రావడం కానీ గబుక్కని ఇట్లా కనిపించడం కానీ పబ్లిక్లో మనం ఎప్పుడూ చూడలేదు. ఆవిడ పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచారు, అది అందరూ చెప్పుకుంటారు. కాబట్టి అంటే నువ్వు ఓ పక్క తల్లిని అంటావా, ఓ పక్క కక్ష అంటావా, కానీ ఎంత కక్ష ఉన్నా తల్లికి పిల్లల గురించి చెడు మాట్లాడదు. లక్ష్మీపార్వతి మాట్లాడటం అనేది ఆ రోజు చాలా తప్పండి. ఆవిడ లైవ్లో ఆ రకంగా మాట్లాడి, అంటే ఎన్టీ రామారావు గారి కుటుంబ పరువుని ఆవిడ ఎన్నిసార్లు తీయాలో అన్నిసార్లు తీస్తూనే ఉంది. ఒక రకంగా ఆవిడకి ఎన్టీఆర్ గారి మీదే ఒక కక్ష ఉందండి, నాకు అర్థమవుతున్నది అది. ఎందుకంటే లేకపోతే ఆయన అంత హెరాస్ చేసి ఆయన చచ్చిపోయాక 29 ఏళ్ళుగా ఆయన చంపుతూనే ఉంది ఆవిడ. అవునా కాదా? ఈరోజు ఆ కుటుంబం గురించి మాట్లాడి మొన్న పురంధేశ్వరిని తిడుతుంది ఎలక్షన్స్ ముందు, నీ సంగతి తేలుస్తానంటుంది. నువ్వు నీ కూతురు అన్నప్పుడు కూతురుని ఎవడైనా అలా మాట్లాడతాడా? కాబట్టి ఇప్పుడు నేను కొమ్మినేని గారి గురించి ఏమంటున్నానంటేనండి, ఇవాళ ఆయన అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వదిలాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, నాకు అమరావతి మహిళల కంటే కూడా కొమ్మినేని ముఖ్యమని ఆయన చెప్పటం ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఆయన ఒక షో చేసుకుంటాడు, జర్నలిస్టులు మీరు తొక్కేస్తున్నారు. ఎవడు తొక్కేస్తున్నాడు? మీరు తొక్కేశారు. మీ హయాంలో నోరెత్తకుండా ఇవాళ ఆయన సజావుగా మాట్లాడగలిగాడు. ఆయన సాక్షి రిపోర్టర్తో మాట్లాడుకున్నాడు, చిట్ చాట్ చేశాడు ఆయన. నువ్వు చెప్పాక నాకు అర్థమైంది, ఇలా అడగాలని తెలియలేదన్నాడు ఆయన. ఇవన్నీ అయ్యాయి, అన్నీ అందరూ చూశారు. చూశాక ఆయన తీసుకుని వెళ్ళారు. మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందండి, మహిళలు కంప్లైంట్ ఇచ్చారంటే ఏ మహిళలు ఇచ్చారు అని అడిగారు కూడా. ఇప్పుడు మహిళలందరూ మూకమ్మడిగా ఇచ్చినప్పుడు ఒక పేరు మీద ఉండదు కదా. ఇప్పుడు అమరావతి మహిళలు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ ఇచ్చారు. ఎందుకంటే ఈయన షో అది, గుర్తుపెట్టుకోండి. ఈయన షో, ఈయనేం డిస్క్లైమర్ ఎప్పుడు వేయలేదు ఆయన షోలో. ఇందులో వచ్చే మాటలు కానీ ఏది నేను బాధ్యుడిని కాదు అని ఎప్పుడైనా వేశాడు ఆయన? డిస్క్లైమరు వేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు మిగిలిన షోస్లో అంటే నీ షోస్లోనే వేరే వాళ్ళని మీరు ఖండించినప్పుడు ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఆయన మళ్ళా ఇద్దరికిద్దరు అవును నేను చూశానని ఈయనంటాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. వివరణ ఇచ్చేటప్పుడు కూడా నిన్న ఇవాళ కృష్ణన్రాజు గారు ఆయన మళ్ళా సారీ చెప్పకుండా, ఇద్దరు సారీ చెప్పలే ఇంతవరకు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి, భారతీరెడ్డి గారికి మెయిన్గా సారీ చెప్పుకున్నారు. చెప్పుకుని ఇవాళ కూడా ఏమంటాడంటే ఆయన, ఎవరు కృష్ణన్రాజు, మళ్ళా అదే వివరణ ఇస్తూ
టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీని గురించి వచ్చిందంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ అమరావతి ప్రస్తావన కానీ అమరావతి చుట్టుపక్కల ఊళ్ళ ప్రస్తావన కానీ రాలేదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం మాట్లాడో మనం బ్రీఫ్గా చూద్దాం. ఏమంటాడంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది మనం మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళల కన్నా నాకు కొమ్మినేని ఎక్కువ అని తన ట్వీట్తో మరోసారి నిరూపించిన జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మహిళలను వేశ్యలు అన్న జర్నలిస్టుల వెనకేసి వస్తున్న జగన్ గత 3 రోజులుగా తమ ఆవేదన వెలిబుచ్చుతున్న మహిళలకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడకపోగా నేడు తాను పెంచి పోషిస్తున్న పిల్ల సైకోల కోసం కొండవీటి చంతాడంత ట్వీట్ చేసి తెనాలి గంజాయి బ్యాచి ఇలాంటి సైకో బ్యాచ్లే నాకు ముఖ్యం అంటూ ఏపీ మహిళలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. అంటే ఆయన మొత్తం ట్వీట్లో దాని సారాంశం ఇది. ఇప్పుడు నిజమే కదా అది. ఇప్పుడు ఒక్కసారి కూడా అయ్యో ఆ మహిళలు వేదన పడ్డారు, వాళ్ళు తప్పు చేస్తే చేశారు, అమ్మ నేను పెద్ద మనసుతో చెప్తున్నాను క్షమించండి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మంచి రాజకీయ నాయకుడు అనిపించుకునేవారు. లేదు, భారతీరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఒక మాట, మా ఛానల్ ఇది, నా ఛానల్, నేను చైర్మన్ని, నేను రన్ చేస్తున్న ఛానల్లో ఈ రకంగా ఎవరు తప్పు చేసినా అది నా బాధ్యత అని చెప్పాలి. చెప్పలేదు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట, ఇంకా చంద్రబాబు నాయుడిని తిట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం అనడం, మేము వచ్చాక మీ సంగతి తేలుస్తాం, మీకు సినిమా చూపిస్తాం, మీకు ఇలా ఉండదు, ఇదంతా గుర్తుపెట్టుకోండి, ఏడాది పాలన ఇది, మీకు ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇదంతా అయ్యాక మీ సంగతి తేలుస్తాం. ఇంకా ఆశపడుతున్నాడు ఇంకా ముఖ్యమంత్రిని అవుతానని. అసలు ఇవాళ ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళే, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే కోర్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇవాళ కొమ్మినేని గారు నేను కృష్ణరాజుని తిడుతున్నారు. మీరు సారీ చెప్పలేదు, చెప్పాలి, మీరు చేసింది తప్పు అని. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ చేయడం తప్పండి. ఆయన ఎందుకు తప్పని అంటున్నామంటే ఆయన ఒక హుందాగా, ఆయన ఒక పెద్ద మనిషిలాగా క్షమాపణ చెప్పుంటే అసలు ఇంత వ్యవహారం రాదు. అయితే ఇప్పుడు రేపు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాక డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శ చేస్తారు కొమ్మినేని గారిని. తర్వాత కృష్ణరాజు గారు దొరికితే కృష్ణరాజు గారిని కూడా పరామర్శ చేస్తారు. సో నెక్స్ట్ 2 రోజులు జరగబోయేది అది. మరి ఇప్పుడు ప్రజలందరూ కోరుకున్నట్టు భారతీరెడ్డి గారు మరి క్షమాపణ చెప్తారా లేదంటే? ఆవిడ ఎందుకు చెప్తారండి? ఇంతవరకు ఎప్పుడైనా ఆవిడ బయటకు వచ్చారా? ఆవిడ ఏది పట్టించుకోదు. అంటే వాళ్ళకి అవసరం లేదండి. ఇప్పుడు ప్రజలు కాదు వాళ్ళకి ముఖ్యం. వాళ్ళకి కావాల్సింది రాష్ట్రంలో ఉండే సంపద స్కాములు చేసి దోచుకోవడం, తేడా వస్తే బూతులు తిట్టడం, అంతే వాళ్ళకి కావాలి. ఆవిడకి అవేవి పట్టవు. ఆవిడ అసలు బయటికి రాదు. వీళ్ళకి ఇంకా అసలు నన్ను అడిగితే కొమ్మినేని గారును అతను ఎవరో కృష్ణరాజు అసలు ఆవిడకి సారీ చెప్పటం ఏంటి? ఆవిడకి సంబంధం లేదు, ఆవిడని లాక్కండి అని అంటున్నారు కదా. ఇవాళ విడుదల రజనీ కూడా అంది కదా. మరి అప్పుడు ఆవిడ క్షమాపణ చెప్పడం ఏంటి? కాదు, ఆవిడ క్షమాపణ, ఆవిడకి సంబంధమే లేదన్నప్పుడు ఆవిడ క్షమాపణ చెప్పడం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని మీరు క్షమాపణ చెప్పారు అంటే? మీకు సంబంధం లేని వాళ్ళకి క్షమాపణ చెప్తారు, నిజంగా సంబంధం ఉన్న వాళ్ళకి మీరు క్షమాపణ చెప్పరు. అంటే మీకు రాజధాని రైతులన్నా, రాజధాని అన్నా, అమరావతి అన్నా మీకు అంత నచ్చదన్నమాట. ఇది మీరందరూ మహిళలందరూ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ఇది గుర్తుపెట్టుకుని మీరు నిన్న చెప్పుతో కొట్టినట్టుగా వాళ్ళ మొహాల మీద, అంటే ఫోటోల మీద రేపొద్దున్న ఓటు వేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకుని మీరు ఖచ్చితంగా వీళ్ళకి ఓటు వేయకండి. ఓకే, థ్యాంక్ యూ మేడం.